వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. చుట్టూ చీకటి, దట్టమైన పొగమంచు. ఆ పొగమంచు మధ్యలో సన్నని వెలుతురు, నింగిలో భీకరమైన శబ్దం. అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ చైనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఇది. లడాక్ కొండల్లో సూపర్ పవర్ చాపర్ ధ్రువ్లో కమాండోల ఎంట్రీని కనుక చైనా పాకిస్తాన్ చూసి ఉంటే నిలువునా వణికిపోవడం ఖాయం. ఆ మాటకొస్తే అర్ధరాత్రి హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్తో భవిష్యత్తులోనూ శత్రువుకు కంటి మీద కునుకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ధ్రువ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన లొకేషన్ అలాంటిది. ఇంతకు లడాక్ కార్గిల్ కొండల్లో అర్ధరాత్రి ఆపరేషన్లతో శత్రువుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్ భారత రక్షణకు ఎందుకంత కీలకం? జనవరిలో కార్గిల్ కొండల్లో బాహుబలి ప్లేన్ ల్యాండింగ్. లడఖ్లో అర్ధరాత్రి సత్తా చాటిన ఆర్మీ హెలికాప్టర్ ధ్రువ్. నైట్ ఆపరేషన్లతో శత్రువులకు ఇస్తున్న సందేశం ఏంటి? ప్రపంచంలో రెండు వైపులా బలమైన శత్రువులున్న దేశం భారత్. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ దశాబ్దాలుగా భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. పలు యుద్ధాల్లో భారత సైనికుల చేతిలో చావు దెబ్బతిని చివరికి ఉగ్రవాదంతో ఇండియాను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకుంది. ఇటు డ్రాగన్ దేశం కూడా తక్కువేం కాదు. ఎప్పుడెప్పుడు సరిహద్దులు దాటి మన భూభాగాలను ఆక్రమించుకుందామా అన్నది చైనా ఆలోచన. అంతేనా, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఆ రెండు దేశాలు ఎప్పుడో చేతులు కలిపే. ఏదో ఒకరోజు ఆ రెండు దేశాలతో ఒకేసారి తలపడాల్సిన పరిస్థితులు భారత్కు ఎదురవచ్చు అనేది నిపుణుల మాట. అందుకే ఇండియా కూడా అందుకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడమే కాక అతి పెద్ద ఆపరేషన్లపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ను ఓడించాలంటే కఠినమైన ప్రాంతాల్లో పోరాడాల్సి ఉంటుంది. ఆ సన్నాహాల్లో భాగంగానే ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఫోర్స్ తో కలిసి అద్భుతం చేసి చూపించింది ఇండియన్ ఆర్మీ. దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఆర్మీ రియల్ యాక్షన్ ఇది. అత్యంత కఠినమైన చోట, అందులోనూ కటిక చీకటిలో ఏకంగా C-130J సూపర్ హెర్క్యులస్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. ల్యాండింగ్ సమయంలో గరుడ్ కమాండోలతో టెరైన్ మాస్కింగ్ కూడా జరిగింది. రాత్రిపూట ఈ ల్యాండింగ్ చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాని సొంత సామర్థ్యాలను అంచనా వేసింది. మన పవర్ ఏంటో శత్రువులకు తెలిసేలా చేసింది. నిజానికి ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా కార్యకలాపాలను పసిగట్టిన భారత వైమానిక దళం రాత్రిపూట కూడా సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది. ఆ దిశగానే ఈ సాహసం చేసి ఎనిమికి తన పవర్ ఏంటో చూపింది. వాయుసేనకు C-130J అత్యంత నమ్మకమైన విమానం. భారత వాయుసేన ప్రస్తుతం 12 C-130J విమానాలు వాడుతోంది. ప్రస్తుతం ఇవి హిండన్లోని 77 స్క్వాడ్రన్, 87 స్క్వాడ్రన్ లో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా సైనిక బలగాలు సైనిక సామగ్రిని తరలిస్తుంటారు. చైనా బార్డర్లో ఆర్మీని మోహరించడంలో ఇవి కీలకమైన సేవలను అందిస్తున్నాయి. నిజానికి కార్గిల్లో C-130J విమానాన్ని అర్ధరాత్రి ల్యాండింగ్ చేయడం చిన్న విషయమేం కాదు. పైగా టెరైన్ మాస్కింగ్ కూడా నిర్వహించారు. ఏ రెండు దేశాల మధ్య యుద్ధంలో అయినా రాడార్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. శత్రు యుద్ధ విమానాలు, బాంబు దాడుల్ని ఏ వ్యవస్థే గుర్తించి దాడి జరగకముందే ప్రతిదాడి చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాంటి శత్రు రాడార్ వ్యవస్థకు దొరకకుండా విమానాన్ని ల్యాండ్ చేయడం అంత ఈజీ కాదు. పైగా హిమాలయాల వంటి కఠినమైన ప్రాంతంలో భారీ సైనిక విమానాన్ని ల్యాండ్ చేయాలంటే శత్రు రాడార్ దృష్టిని దాటుకునే చేయాలి. ఈ విషయంలో విజయం సాధించాలంటే టెరైన్ మాస్కింగ్ ఒక్కటే ఆప్షన్. పైగా ఈ టెక్నిక్ మనల్ని ట్రాక్ చేద్దామనుకున్న ఎనిమికి ఆ అవకాశాన్ని ఇవ్వదు. అలాగే కాల్పుల నుంచి కాపాడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే C-130J లాంటి భారీ సైజున్న విమానం హిమాలయాల్లో ల్యాండ్ అయిన విషయం కూడా ఎనిమికి తెలియదు. ఎందుకంటే వారి రాడార్లను టెరైన్ మాస్కింగ్ టెక్నిక్ బురిడి కొట్టిస్తుంది. ఈ విషయంలో ఎయిర్ ఫోర్స్ విజయం సాధించింది. C-130J కదలికల్ని దాచడానికి చుట్టుపక్కల ఉన్న కొండలను ఉపయోగించింది. ఎయిర్ ఫోర్స్ చుట్టూ 14,000 నుంచి 15,000 అడుగుల వరకు ఎత్తైన కొండలున్నాయి. దీంతో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో ఏం జరిగిందో పాకిస్తాన్, చైనాలకు తెలిసే వీలే ఉండదన్నమాట. తాజాగా అంతకు మించిన మరో ఆపరేషన్ నిర్వహించింది ఎయిర్ ఫోర్స్. లడక్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఇది. అప్పుడు కార్గిల్లో మాన్స్టర్ ప్లేన్ దించితే ఇప్పుడు పవర్ఫుల్ వార్ హెలికాప్టర్ ధ్రువ్ను విజయవంతంగా ఉపయోగించింది. లడక్ వంటి ప్రాంతాల్లో విపరీతమైన చలి ఉంటుంది. మరో 2 నెలల్లో ఉష్ణోగ్రతలు -20 నుంచి -30కి పడిపోతాయి.
అలాంటి వాతావరణంలో యుద్ధం చేయడం అంత ఈజీ కాదు. పైగా సైన్యం తరలింపు కూడా సవాలే. ఇక రాత్రిపూట సైన్యాన్ని తరలించడం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాలి. కానీ మన ఎయిర్ ఫోర్స్ దేనికైనా రెడీ అంటోంది. కఠిన ప్రాంతం, అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలోనూ శత్రువంతు చూడటానికి సిద్ధం అంటోంది. కార్గిల్, లడఖ్ ప్రాంతాలు హిమాలయ సానువుల్లో ఎత్తైన ప్రాంతాలు కావడంతో శత్రువు మనపై దాడి చేసేందుకు పైకి లేచే లోపే మన ఎయిర్ ఫోర్స్ దాడి చేసే వీలుంటుంది. కార్గిల్, లడఖ్ వంటి చోట్ల అర్ధరాత్రి ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా శత్రువులకు అదే చెప్పాలనుకుంటోంది.